అందరికీ జై శ్రీ గణేష. సో ఈ రోజు ఖైరతాబాద్ అప్డేట్ చేయడానికి వచ్చిన. సో ఖైరతాబాద్ మహాగణపతి యొక్క అప్డేట్. సో చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నా. లాస్ట్ వీడియో నాది వచ్చేసి 2 తారీఖు ఈవినింగ్ అవుతుండే. సో పోస్టర్ రిలీజ్ అయితే అప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు 5th ఆగస్టు 2024కి అయితే వచ్చిన. సో అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ వరకు వర్క్ అయింది, సో అన్న దాని గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈరోజు టైం వచ్చేసి నాకు తెలిసి, సార్ మీరే చూడండి భయ్య, టైం వచ్చేసి 12:50 అవుతుంది మధ్యాహ్నం. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమేమి వర్క్స్ ఎక్కడ దాకా అయినాయి, సో ఒక్కసారి చూద్దాం మనం. అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలా మంది కామెంట్స్ లైక్స్ చేస్తలేరు. కామెంట్స్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీరు కామెంట్స్ పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ఇచ్చినా నేనైతే తీసుకుంటాను, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ టు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అండ్ వచ్చేసి ఒక్కసారి దగ్గరికి వెళ్ళి వర్క్ ఎట్లా నడుస్తుందో చూద్దాం రండి. సో భయ్య మెయిన్ వచ్చేసి బాడీ అయితే మనకైతే మట్టితో అయితే తయారు చేస్తారు పైనుంచి అయితే. ఒకసారి చూడండి, అంతకు ముందు అయితే వర్క్ చాలా స్లోగా ఉండే, ఇప్పుడు చాలా స్పీడ్ అవుతుంది. మాకు వచ్చేసి ఇంకా 25 days 28 days అంతే ఉంది మ్యాక్సిమం. అండ్ వచ్చేసి చూడండి పైనుంచి ఒకసారి చూసుకుంటే మట్టి వర్క్ చాలా స్పీడ్ అవుతుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే ఏదైతే నాగశేషులు ఉన్నాయో పైనుంచి ఒకసారి నాగశేషులు చూపి అవి కూడా వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. నిన్న మొన్న వెల్డింగ్ వర్క్ చేయలేదు. సో నాగశేషులు పైన చూసుకుంటే 7 నాగశేషులు అయితే ఏవైతున్నాయో సో అవి తయారు చేస్తారు. అండ్ వచ్చేసి బాడీ పార్ట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. సో మనకు వచ్చేసి మెయిన్గా పోస్టర్ చూపిస్తాం. ఒక్కసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పోస్టర్ చూద్దాం రండి ఒకసారి. సో భయ పోస్టర్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏదైతే ఉందో నాగశేషులు, ఆ నాగశేషుల వెల్డింగ్ అయితే చేస్తారు. అండ్ వచ్చేసి బాలరాముడు మొన్న పోస్టర్ రిలీజ్ అప్పుడు 1 day ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసారు. అండ్ వచ్చేసి నెక్స్ట్ డేలా ఏదైతే ఉన్నాయో మనకు ఈ ఐడాల్స్ ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ చేసారు. అక్కడ చూడండి మనకు కనిపిస్తుంది డిస్ప్లేలా. అండ్ వచ్చేసి మెయిన్గా ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం ఇప్పుడు వర్క్ నడుస్తుంది రైట్ సైడ్ చూసుకుంటే. అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకా వర్క్ నడుస్తుంది, అది కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తారండి. సో మనకు మెయిన్గా చూసుకుంటే బాలరాముడు కంప్లీట్ అయింది, 1 day కంప్లీట్ చేసారు. అండ్ నెక్స్ట్ డేలా ఈ రాహుకేతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 1 day చాలా స్పీడ్ అయితే కంప్లీట్ చేసారు బై వర్క్ అయితే. అండ్ చిన్న మూషికరాజు చాలా పెద్ద ఐడాల్కి వచ్చేసి చిన్న మూషికరాజు మేబీ 2 feet 2.5 feet ఉంది. సో ఈ 2 ఐడాల్స్ ఏవైతే ఉన్నాయో మనకు అప్రాక్సిమేట్లీ 10 feet అనుకున్నాయి. సో 1 day చాలా స్పీడ్గా యూనిక్గా తయారు చేస్తారు. ఒడిషా వాళ్ళు, తెలుగు వాళ్ళు, అట్లనే చాలా రాష్ట్రాల నుంచి డిఫరెంట్ రాష్ట్రాలు. సో వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా రెడీ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సో ఇక్కడ ఏదైతే ఉందో మనకు శ్రీనివాస కళ్యాణం ఏవైతే ఉందో సో అది చాలా స్పీడ్గా గడ్డితో అయితే తయారు చేస్తారు. అండ్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మనకు మట్టి వరకు అట్లా జాలి ఫిక్స్ అవన్నీ చేస్తారు అన్నట్టు. సో ఇది వచ్చేసి ఇది ఇట్లా సో చాలా స్పీడ్గా చేస్తారు. అండ్ ఇంకా వచ్చేసి ఏదైతే ఉందో రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ శివపార్వతుల కళ్యాణం, సో అది కూడా ఈ పోస్టర్ అయిపోయిన తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ చూడండి ఇంకా వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఆ వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మేబీ ఈ పోస్టర్ మళ్ళీ అక్కడ శివపార్వతుల కళ్యాణం అనేది ఇంకా ఐడాల్స్ రెడీ కాలే. సో అటు అయిపోయిన తర్వాత ఇటు వస్తారు అన్నట్టు. సో ఇది వచ్చేసి అప్డేట్. సో మళ్ళీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్. మళ్ళీ కలుద్దాం.